పెండ్లి కుమారుడా, ప్రాణ ప్రియుడా, ప్రధాన యాజకుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, ఓ పెండ్లి కుమారుడా, ఓ ప్రధాన యాజకుడా, నా యావత్ బాధలో బాధనందుటకు ప్రధాన యాజకునిగా దిగివచ్చిన పెండ్లి కుమారుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి బలహీనత యందును సహానుభవము కలిగిన వాడవుగా ప్రత్యక్షుడవైన పెండ్లి కుమారుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. అందుకే మా జనకులు స్తుతించారు, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను. ఉయ్యాలో యావత్ బాధలో బాధనొద్దుట, ప్రతి బలహీనతలో సహానుభవము కలిగి ఉండుట దిగివచ్చిన పరలోకపు ప్రధాన యాజకుడా, ఏమని స్తుతించగలమయ్యా, ఏమని మా కృతజ్ఞతను వెల్లడి చేయగలమయ్యా. అందుకే మా తండ్రి నీకు వందనములు రుణపడి ఉన్నాము తండ్రి అని అన్నారు. అయ్యా పరలోకపు ప్రధాన యాజకుడా, యావత్ బాధలో బాధనందుటకు ప్రతి బలహీనతలో సహానుభవం కలిగి ఉండటం, నా ప్రతి అపరాధమును నీ పైన వేసుకొనుటకు, నా ప్రతి అతిక్రమమును నీ పైన వేసుకొనుటకు, నా ప్రతి శిక్షను నీవు భరించుటకు యాజకునిగా దిగివచ్చి ఆయన పరిపూర్ణతలో నుండి ఈ ప్రధాన యాజకత్వపు పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, దయ వెంబడి దయ, దయ వెంబడి దయ, అనుగ్రహము వెంబడి అనుగ్రహము, అనుగ్రహము వెంబడి అనుగ్రహము, కరుణ వెంబడి కరుణ, పరిగ్రహము వెంబడి పరిగ్రహం అనుగ్రహించు. ప్రధాన యాజకుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. నీ ప్రధాన యాజకత్వము పరిపూర్ణత ఎదుట సాగిలపడి నమస్కరించుచున్నామయ్యా. అయ్యా ఎంత కృప, ఎంత కరుణ, ఎంత దయ, ఎంత ఆదరణ, ఎంత విశ్రాంతి, ఎంత అనుగ్రహము, ఎంత కాపుదల, ఎంత పరిగ్రహ ప్రేమ. ఈ ప్రధాన యాజకత్వపు పరిపూర్ణతలో నుండి పురుగునైన నాకు అనుగ్రహించుతూనే ఉన్న తండ్రి, దారబోయించునే ఉన్న తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జగత్పునాది వేయబడక పూర్వము నుండి ఈ నీ కరుణాధారములు బయలుపరచుతూనే ఉన్న తండ్రి, ఈ కనికర ప్రవాహములను కుమరించుతూనే ఉన్న తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యో ప్రధాన యాజకుడా, అయ్యో ప్రాణనాథుడా, అయ్యో ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి. స్తోత్రం.
స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, ఎలా సమీపించగలిగితే నీ యాజకత్వము రూపము ఎదుట పరలోక ప్రధాన యాజకుడివే, భూలోక ప్రధాన కాపరివే. వచ్చలేదు నా స్థితిలో వచ్చలేదు కదా, నేను ఈడ్చి ఈడ్చి ప్రత్యక్షపు గుడారములో నుండి ఈడ్చి బలిపీఠము ఉత్తర దిక్కున వధించి బలిపీఠముపై దహించినను దహించుచున్నను. నోరు తెరవని గొర్రెపిల్ల, మారు మాట్లాడని గొర్రెపిల్ల. మా తండ్రి గారు స్తుతించారు. పాపభారమెల్ల మోసి బరువుదించి వేసి, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసి, శిక్ష భారమెల్ల శిక్ష దించి, ప్రతి అతిక్రమమున ఎంత కొరత విధించబడవలనో కదా, ఎంత శిక్షించబడవలనో నేను నా దేహం శిక్షణ శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసిలో రక్షక రక్షక నా వందనములన్న భజనకులు. అయ్యా, ఎప్పుడు స్తుతించగలను? ఎంత శిక్ష భారమును అనుభవించావో, ఎంత వ్యాధి భారమును అనుభవించావో. అయ్యో, చూసే ఈ పురుకే తెలుసు ఎంత నా విషయమై వ్యాధి భారం అనుభవించావో. నాకెంత విడిపించమని వారికేం తెలుస్తుంది? అయ్యో, పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, కోతకాలములో ఉన్న కుమారునికి ఏమి తెలుసు తండ్రి? నాట్లు కాలములో ఉన్న పాటలు. అయ్యో, ఆ పరిస్థితి అది కాదా? ఎంత శిక్ష భరించావో, విడిపించబడి నాకేం తెలుసయ్యా? ఎంత వ్యాధిని భరించావో, స్వస్థపరచబడిన నాకేమి తెలుసు తండ్రి? ఎంత బరువు భరించావో పాప రుణము నుండి విముక్తి పొందిన నాకేం తెలుసు? పాపం చేయటం తీపి, పాప భారమైటం చేదు. మరణమునందునంతగా దారము, ప్రాణమే ధారబోసి ఈ మూడు భారములు దించివేసిన, ఈ మూడు భారములు దించివేసిన, పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము దించివేసిన ప్రాణప్రియుడ, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఓ ప్రధాన యాజకుడా, అయ్యా, ఏం గ్రహించగలను? నీ పరలోకపు పరిచర్యల ఎదుట, పరలోకపు ప్రధాన యాజకత్వం ఈ భూలోకపు దాసులను పరలోకపు రాసులుగాను, అయ్యో 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 పరలోక రాజ్యపు యాజకులను గాను చేసి కొనట. ఏమి గ్రహించగలదయ్యా ఈ మానవ మాత్రుడు? దాస్యం ఊడిగించేయటమే కదా నాకు అలవాటైంది. ఊగులాడుతూ ఉన్న ఊడిగం మాన్న చేస్తూనే ఉంటాను. అడిగేవారు కదా ఉదయం, పని కావాలా, పరిచర్య కావాలా, పనే కావాలి. పదవి కావాలా, ప్రధాన యాజకత్వం కావాలా, పదవే కావాలి. పాళెం కావాలా, పరలోకం కావాలా, ప్రత్యక్షం గుడారం కావాలా, పాళెమే కావాలి. ఏమి నీకు ఆయాసకరమో, ఏమి నీకు ప్రాణ సంకటమో అవే నేను కోరుకుంటా, అవే జరిగిస్తాను. విగ్రహ
డిలైట్, ఎంతో ఆనందంతో జరిగిస్తాను వాటంటే. ఎంత విచారమయ్యా, కోపడవచ్చు కదా. నేను ఎంత మేలు చేస్తే ఇంకా నాకు ఆయాస్కరమైన ఎందుకు నడుచుకుంటున్నాను? నేను గర్దిస్తాను, నేను ఖండిస్తాను, నేను దండిస్తాను కూడా. నా బిడ్డని నేను దండిస్తాను కూడా. తండ్రి 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 చెప్పిన మంచి చెయ్యకపోతే అయ్యో అయ్యో ఇంత చేసి కూడా నాయనా ప్రతిదీ నీకు వ్యతిరేకమే. నేను నడుచుకునేది, నేను ఆలోచించేది, నేను చేసేది. ఒక్క మారు కూడా ఖండించని ప్రధాన యాజకుడా, కోపపడని ప్రధాన కాపరి ఏమని స్తుతించగలనయ్యా? ఏమని స్తుతించగలనే? ఓ ప్రధాన యాజకుడా, నీ అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నటువంటి ఆ పరిమళ తైలము వంటి ప్రేమను ధ్యానించుటకు ఈ బ్రతుకు చాలదే. ఆయన చక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆ దేవాలయమును నిండుకొనెను ఈ వస్త్రముల యొక్క మహిమను ధ్యానించుటకు ఈ మానవ ఆరాధన చాలదే, 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 బ్రతుకు చాలదు. సంఘారాధన చాలదయ్యా. స్వీకరించటానికి వెనుక తీయని తండ్రి, నాకెప్పుడయ్యా నాకు పశ్చాత్తాపం పుట్టదు. నా పాపాలను బట్టి, నీ ప్రేమను బట్టి కృతజ్ఞత కూడా కలగదు. ఏముంది ఇది పాషాణ హృదయం, ఏమిటి? నువ్వేమైనా చెప్పు. పశ్చాత్తాపం పుట్టదు, కృతజ్ఞత కలగదు. ఎంత విచారమయ్యా! అయ్యో, పశ్చాత్తాపం లేకుండా అయ్యా సమీపించలేనే. అయ్యో, కృతజ్ఞత లేకుండా సంబంధపడలేనే. ఓ ప్రధాన కాపరి, ఓ ప్రధాన కాపరి, నీ మేపుతో సంబంధపడాలంటే, ఓ ప్రధాన యాజకుడా, ఓ ప్రధాన యాజకుడా, నిరూపుతో, ఓ ప్రధాన యాజకుడా, నిన్ను సమీపించాలంటే అయ్యో కృతజ్ఞత లేకుండా అయ్యా అయ్యా అజ్ఞాన కాలంలోనే చూసి ఊరుకుంటున్నా. ప్రార్థనాథుడా, ప్రకాశమానమైన మనసుగా, పునరుద్ధాన మనసుగా నీ ఉండి ఈ నైసపు మొద్దును, ఈ మరణపు మొద్దును బ్రతికించుకుంటున్నావు, ఆవరించుకుంటున్నావు. నీ పునరుద్ధాన మనసులో నీ జీవముతో, నిత్య జీవముతో, ప్రభావ మహిమతో ఆవరించుకొని నిత్య జీవముతో ఈ మందుని బ్రతికిస్తూ ఈ మందుకి అయ్యా నీ జీవము చమ్మనిస్తూ ఉన్నావయ్యా. లేకపోతే ఈ ముద్దే బ్రతకదయ్యా. ఈ ముద్దే పాతి పెట్టడానికి కూడా పనికిరాని ముద్దు. బిడ్డ, అట్టి ముద్దు కొరకు అయ్యో పునరుద్ధాన మనసుగా దిగివచ్చి నీ మహిమా ప్రభావములకు ఆవరించుకొని నీ నిత్య జీవముతో, పునరుద్ధాన జీవముతో, పునరుద్ధాన చెమ్మ కలిగించుచు ఈ మొద్దును జీవింప చేయించున్నా, చిగిరింప చేయించున్నా. ప్రధాన యాజకుడా, స్తోత్రములు, 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 పరిశుద్ధమైన చిగురుగా యెషయి ముద్దు నుండి
పరిశుద్ధమైన చిగురు పుట్టునన్నావే, పరిశుద్ధమైన చిగురుగా వచ్చి నాకు కూడా పరిశుద్ధమైన చిగురే పుట్టించి మరణము యొక్క బలము గలవారి నుండి ఆదాము మొదలుకొని నీ వరకు ప్రాణప్రియుడ, నీ పునరుద్ధానము వరకు ఏలిన మరణమును నా మీద ఏలుబడి చేయకుండా నీ పునరుద్ధాన చిగురుతో జీవింప చేయుచున్నా. ఓ ప్రధాన యాజకుడా, ఓ ప్రధాన కాపరి, ఓ ప్రధాన పూట కాపు అయిన తండ్రి, మంచు ప్రకాశమానమైన మంచే కదా అయ్యా. మంటిలో పడి ఉన్నటువంటి నన్ను మమ్ములను బ్రతికించగలిగింది ప్రకాశమానమైన మంచే కదా. మంటిలో పడి ఉన్న వాళ్ళ మేల్కొని ఉత్సహించు. ఎందుకంటే ఈ మంచు ప్రకాశమానమైన మంచు, ఈ పునరుద్ధాన మంచు, ఈ బ్రతికించే మంచు, ఈ ప్రధాన యాజకుని యొక్క ఈ పునరుద్ధాన స్పర్శ నిత్య జీవం ఇచ్చేటటువంటి రుణపడి ఉంటారు తండ్రి. నీకు ఏమి తేగలవు పరిపూర్ణ జనక, ఏ స్తుతులు తేగలవు నీకు, ఏ వందనములు ఇవ్వగలవు నీకు, ఏ కృతజ్ఞత కనపరచగలవు నీకు, ఏ స్తుతుల హారం వేయగలడు నీకు. బహిరంగ జీవితంలో నిస్సహాయత, అన్ని నిస్సహాయతలే కదా, అన్ని నిస్సహాయతలే కదా, అన్ని నిరోమయమైన స్థితిగతులే కదా. ఈ నిరోమైపోయినటువంటి బ్రతుకులు ఎలా మోసుకొని తండ్రి ఎదుట యాజకత్వం చేస్తున్నావు, వీరిని బ్రతికించు అని ఎలా యాజకత్వం ఎలా బ్రతిమాలుకుంటున్నావయ్యా. యాజకుడే మనవులు మోసుకెళ్ళి తండ్రికి సమర్పిస్తాడన్నాడు. భూలోకపు మనవులు పరలోకానికి సమర్పిస్తాడన్నారే, పరలోకపు జవాబులు భూలోకానికి అందిస్తాడు ప్రవక్త అన్నారే. అయ్యా ప్రమాదం వస్తుంది, 2 బారులు చచ్చి వెర్రేళ్లతో సహా పెళ్ళగించబడిన నన్ను నీ 2 చేతులలో మోసుకొని తండ్రి సింహాసనం ఎనకు తోడుకొని వెళ్ళి బ్రతికించు తండ్రి, జీవము దారపోయమని ఈ మట్టి కొరకు నాయన పరలోకపు ప్రధాన యాజకత్వుడు, యాజకుడా పరలోకపు తండ్రి ఎదుట యాజకత్వము చేయించు, నన్ను బ్రతికించుచు నీ పునరుద్ధాన చిగురుతో తిరిగి నూతన జీవము దారపోయించు ఉన్నాను. ఓ పరలోకపు ప్రధాన యాజకుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఏం చెప్పుకోగలవయ్యా, ఏం ధ్యానించగలవయ్యా, ఏ కృతజ్ఞత కనపరచగలం, ఏ విధంగా సమీపించగలం, ఏ విధంగా సన్నదించగలం. అందుకే నేను జీవించుచున్నాను గనక మీరు జీవింతురన్నావు. అందుకే ఇంకొక భక్తుడు నీ ఉన్నావని నేనున్నాను అని ఇంకొక భక్తుడే అన్నాడు. నువ్వు ఉన్నావనే ఉన్నావు, నువ్వు జీవిస్తావు కనుకనే జీవిస్తావు, లేకపోతే ఎక్కడిదయ్యా ఈ జీవం ఎక్కడిది, ఈ ప్రాణం ఎక్కడిది, ఈ బ్రతికెక్కడిది, బస్సు ఎక్కడో కానీ బ్రతికెక్కడో కానీ తెలియదు. ఇసుమంతయు మనం ఎరుగకున్నాము కదా, గాలి యొక్క బస తెలియదు. అలాగే మా బ్రతుకు యొక్క బస కూడా తెలియదు. ఏమైపోతామో తెలియదు, ఏ క్షణంలో ఏమైపోతామో తెలియదు,
ఏ నిమిషంలో ఎలా మారిపోతాం. కొట్టగట్టుకుని నడికట్టు నరుని నడుము అట్టి ఉందని కంటి ఉండ చేసి దాయనా నడికట్టు అని అట్టి ఉండి చేసుకొని యో 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 భద్రం చేసుకోండి. ప్రియుడా తండ్రి గారు స్తోత్రం చేయము, శుభకరమతితో మానవ మతితోనే చేయలేడు, శుభకరమతితో ఇంకేం చేస్తాను. ఏ శుభకరమైన ఏ పరిశుద్ధ అలంకారములు ధరించుకుని నీకు తగిన మహిమ ఆరోపించాలన్నానే. శుభకరమైనటువంటి కనీస కృతజ్ఞతా బుద్ధితోనే నిన్ను స్తుతించలే. ప్రేమించుట మానని తండ్రి, దర్శించుట మానని తండ్రి, ఆవరించుకొని ఉండుట మానని తండ్రి, నూతన జీవము దారపోయిట మానని తండ్రి, పరిశుద్ధమైన చిగురు పుట్టించుట మానని తండ్రి. అందుకే మా తండ్రి గారు వల్ల నీకు ఏమి ఇవ్వగలడన్నారు. నా జనకుడే, నీతిమంతుడైన జనకుడే నీకు ఏమి ఇవ్వగలడంటే ఈ పురిగేమికి ఇవ్వగల ఏం మాట్లాడగలనయ్యా. నీతిమంతుడైన తండ్రే నీకేమి ఇవ్వగలనయ్యా అంటే ఈ సర్వారాధనలో ఈ మంటి పురుగు నీకేమి ఇవ్వగలడు? కృతజ్ఞత ఇవ్వగలడా? ప్రేమ ఇవ్వగలడా? స్తుతి ఇవ్వగలడా? ఆరాధన ఇవ్వగలడా? అయ్యా నా శరీరం ఇవ్వగలనా? నా ఆత్మను ఇవ్వగలనా? నా ఊహను ఇవ్వగలనా? నా ప్రాణం ఇవ్వగలను? లేదే, నా ప్రాణం నాకే కావాలి. నాయనా నా ప్రాణం ఎప్పుడు నాకు తిండి, నా ప్రాణం నాకే కావాలి. ఏమి ఇవ్వగలను నీకు? జీవమును నా జీవము నాకు ఈ శిల్వపైన యేసు నీకు ఏమి ఇవ్వగలనయ్యో? ఇవ్వగలను నాయనా, ఏమన్నది తండ్రి? సర్వరాధనను నీ పునరుద్ధాన చిగురునకు ప్రధాన యాజకుడా నీ అంగేల అంచులోని పరిమళ తైలములోని ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్యా? అయ్యో నీ చక్కాయి అంచుల నిండుకొనిడా ఆ మహా మహిమ ఎదుట ఏమి ఇవ్వగలనయ్యా? ఉండవలసినదే. ప్రాణప్రియుడా స్తోత్రం, నీతి స్వరూపుడా వందనం, నిర్మలాత్ముడా కృతజ్ఞత స్తోత్రములు. ఎందుకంటే జీవాన్ని దానికోసం ఇచ్చి వేశావు, అర్పించి వేశావు. ప్రాణం దేవా, నేను తీర్చగలనా ఎన్నటికైనా? ప్రాణప్రియుడా ఎన్ని స్థుతులు రుణపడి ఉన్నానయ్యా, ఎన్ని కృతజ్ఞత వందనములు రుణపడి ఉన్నా. ఏం సరిపోతుంది? నా బ్రతుకు సరిపోతుంది, నా భక్తి సరిపోతుంది.
అయ్యా నా సంఘం సరిపోతుందా, నా సేవ సరిపోతుందా? ఏమి సరిపోదయ్యా. తండ్రి ఈ స్వల్ప స్థితిలో నా స్థానం ఎదురు చూస్తూ ఉన్న ప్రాణం క్రీడ ఆత్మానందం, మనసానందం, కృతజ్ఞత ఆనందం, వినయానందం, స్తోత్రానందం, మహిమానందం, ప్రేమానందం, జీవానందం, న్యాయానందం, పరిశుద్ధానందం, అయ్యా జ్ఞానానందం, లక్షణానందం, వాక్యం అల్పుడనైన నాకు నిదేన పెట్టక ఈ మానవ మాత్రుడు బట్టి పెదవులతో బట్టి హృదయం చేసి పలికిన కొద్ది మాటలు చేసిన బహుస్వల్పమైన స్తుతి అంగీకరించు. వంటిని మహిమగా మార్చుటకు దిగివచ్చి మహిమ ప్రధాన యాజకుడైన పెండ్లి కుమారుడైన క్రీస్తున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి.